డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జవేరియా. కుబేర మంత్రం విన్నారా ఈ పేరు? సో అసలు కుబేర మంత్రం జపిస్తే మనకు ధన ఆకర్షణ నిజంగానే అవుతుందా తెలుసుకోబోతున్నాము. శ్రీ విశ్వగురు వైబ్రేటర్ వంశీ గారు, మేనిఫెస్టేషన్ కోచ్, లైఫ్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. నమస్తే గురుగారు. ఆత్మ నమస్కార్. కుబేర మంత్రం జపిస్తే ధన ఆకర్షణ అవుతుందా? విల్ డీకోడ్ దిస్ టాపిక్. 100% అవుతుంది. కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని పట్టుకోవాలి, కొన్ని విడిచిపెట్టాలి, కొన్ని సాధనాస్, కొన్ని ప్రాక్టీసెస్, కొన్ని డివైన్ కోడ్స్ ఆచరించాలి. విల్ డీకోడ్ తల్లి. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. ఓం హ్రీం శ్రీ శ్రీమాత్రే నమః. ఓం రామ్ రాహువే నమః. ఎనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞత. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఈస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. కమింగ్ టు ద టాపిక్, లార్డ్ కుబేర. ధనాన్ని ఆకర్షించాలంటే ఈయన పట్టుకోవాలి, ఆయన మిమ్మల్ని పట్టుకోవాలి. ఈ రెండు జరగాలి. మీ నుంచి ఒక ఎనర్జీ ఆయనకి ట్రాన్స్ఫర్ అవ్వాలి, లార్డ్ కుబేర దగ్గర నుండి మీకు ఒక ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఈ ఎనర్జీ ట్రాన్స్ఫరింగ్ జరిగితే డబ్బుకి తరతరాలు లోటు ఉండదు. సమృద్ధి, సంపూర్ణత్వం, లావిష్ అబుండెంట్ ఏకదమ్ అట్రాక్ట్ చేస్తూనే ఉంటారు, ఆయన ఇస్తూనే ఉంటారు, మీరు ఆకర్షిస్తూనే ఉంటారు. ఇట్స్ లైక్ ఎ రీసైకిల్. అలా జరగాలంటే ఏం చేయాలి గురుగారు? అది డీకోడ్ చేయబోతా ఉన్నాం. పాయింట్ నెంబర్ 1, అఫ్ కోర్స్ మనీ మేనిఫెస్టేషన్ చేయాలి, చారిటీస్ చేయాలి, డొనేషన్స్ చేయాలి, పాజిటివ్గా ఉండాలి, ఈ మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్ ఇవన్నీ ఫాలో అవ్వాలి. బట్ ఎక్స్క్లూజివ్లీ లార్డ్ కుబేరాకి రిలేటెడ్ కొన్ని థింగ్స్ మాట్లాడబోతా ఉన్నాం. హీఈస్ ఎ గివర్ అండి. హీఈస్ ఎ గివర్. ఇస్తూనే ఉంటాడు. పొందే ఆశీర్వాదం మీకు ఉండాలా, ఆకర్షించే శక్తి మీకు ఉండాలా, అట్రాక్ట్ చేసే శక్తి మీకు ఉండాలా, రిసీవ్ చేసుకునే, యాక్సెప్టెన్సీ చేసుకునే మైండ్ సెట్ మీకు ఉండాలా. కుబేరా ఈజ్ ఎ గివర్, గుర్తుపెట్టుకోండి. ఓకే, బట్ మంచి పనులు చేయడము, మనీ మేనిఫెస్టేషన్ చేయడం, ఇదంతా ఫ్లో అవుతూనే ఉంటుంది. ఎన్నో వీడియోస్లో మాట్లాడున్నాం. ఐ డోంట్ గెట్ ఇన్ టు ద డెప్త్. కుబేరుడు గురించి వి గెట్ ఇన్ టు డెప్త్. ఓకే, సో లార్డ్ కుబేరాకి రిలేటెడ్ ఒక మంత్రం ఉంది అండ్ ఒక పవర్ఫుల్ డివైన్ కోడ్ ఉంది. ఇది 22 days రిచువల్ గా చేయాలి. ఎన్ని రోజులు? 22 రోజులు. పెద్ద వేల రూపాయలు, లక్ష రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పని లేదు. 5 నిమిషాలు అంతే. ఒక 5 minutes రైట్ టైం కూర్చోవాలంతే. ఆ కోడ్ నేను మీకు ఇస్తా. ఫస్ట్ 11 days ఏంటమ్మా? ఫస్ట్ 11 days బ్లూ పెన్ తో మీ లెఫ్ట్ హ్యాండ్ రిస్ట్ మీద కోడ్ రాయాలి. ఫస్ట్ 11 days. ఓకే, తర్వాత 11 days గ్రీన్ పెన్ తో ఆ కోడ్ రాయాలి. ఇది సూపర్ స్టిషన్ కాదు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. మూఢనమ్మకం కాదు. ఎవ్రీథింగ్ క్యారీస్ ఎనర్జీ. నెంబర్స్ కి ఎనర్జీ ఉంది. నెంబర్స్ కి ఎనర్జీ లేదనుకుంటే ముహూర్తాలు ఎందుకు తీయాలి? డేట్ ఆఫ్ బర్త్ ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? టైమ్ ఆఫ్ బర్త్ ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? గ్రహాలు దేంతో పోలుస్తారు? నవగ్రహాలు సంఖ్య. పంచభూతాలు దేంతో పోలుస్తారు? 5, 5 సంఖ్య. కరెన్సీ నెంబర్, ముహూర్తాస్ నెంబర్, మార్క్స్ నెంబర్, హార్ట్ బీట్ రేట్ నెంబర్, టెంపరేచర్ నెంబర్, ద ఫ్రీక్వెన్సీ నెంబర్. ఎవ్రీథింగ్ ఈస్ క్యాలిక్యులేటెడ్ బై నంబర్. డివైన్ కోడ్. సంఖ్యకి అంత పవర్ ఉంది. దీన్ని మనం చిన్నగా చూస్తే చిన్నగానే కనిపిస్తుంది, పెద్దగా చూస్తే పెద్దగా కనిపిస్తుంది, విచక్షణతో చూస్తే జ్ఞానం కనిపిస్తుంది, తల పొగరుతో చూస్తే అజ్ఞానం కనిపిస్తుంది, దరిద్రుడుగా ఉంటారు అంతే. ఇది ప్రూవెన్ కాన్సెప్ట్. ఆ డివైన్ కోడ్ చెప్పే ముందు ఇది డిస్క్లైమర్, ఒక నోట్. మనం హ్యూమన్ బీయింగ్స్, అవునా? అవును. వి కాల్ ఇట్ ఈస్ అ కర్మయోగం. కర్మ అంటే యాక్షన్, పని చేయాలా. నేను టెక్నిక్స్ ఇస్తున్నాను కదా, టెక్నిక్స్ పట్టుకొని కూర్చుంటే రిజల్ట్ వస్తుంది. నీకు రిజల్ట్ ఇప్పుడు కావాలా? రిజల్ట్ జీవితాంతం కావాలా? హ్యాపీగా ఇప్పుడు ఉండాలా? లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలా? అబుండెన్స్ ఒక నెల ఎక్స్పీరియన్స్ అయితే చాలా, ఒక సంవత్సరం ఎక్స్పీరియన్స్ అయితే చాలా, తరతరాల ఎక్స్పీరియన్స్ అవుదాం అనుకుంటున్నామా? ఫర్ దాట్ కర్మయోగులుగా మన యాక్షన్, మన పని చేయాలా. యాక్షన్, వర్క్ ఈజ్ ఇంపార్టెంట్. మన పని మనం చేయాలా. యూనివర్స్ అవకాశాలు ఇస్తుంది, మనం ఎరుకుతూ ఉండాలి. భగవంతుడు అవకాశాలు ఇస్తాడు, మనం ఎరుకుతూ ఉండాలి. ఆపర్చునిటీస్ గ్రాస్ప్ చేసుకొని మనం పనిలోకి వెళ్ళి పని ద్వారా సాధించాలి ఏదైనా. ఎందుకంటే మేనిఫెస్టేషన్ బయట జరగదు. మేనిఫెస్టేషన్ మనలోన, మన ద్వారా జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, మేనిఫెస్టేషన్ బయట ప్రపంచంలో జరగదు. మేనిఫెస్టేషన్ మనలో,
మన ద్వారా జరుగుతుంది. సో కుబేరుడికి రిలేటెడ్ ఒక మంత్ర ఇస్తా. కుబేరు యొక్క స్థానం ఉత్తరం, నార్త్. నార్త్ ఫేసింగ్ లో కూర్చొని కుబేరు ముద్ర ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది హ్యాండ్, ఈ 2 fingers ఇలా టచ్ చేసి దిస్ ఈస్ వి కాల్ ఇట్ ఈస్ ఏ కుబేర్ ముద్ర. ఇలా మనం ల్యాప్ మీద వేసుకోవాలి. అలా 2 hands లో కూడా కుబేర్ ముద్ర వేయాలి. ఇలా వేయడం వల్ల ఏమవుతుంది, బ్రెయిన్ థీటా వేవ్ లోకి వెళ్తుంది. ఎవ్రీ సింగిల్ ఆర్గాన్ కున్న నర్వ్స్ ఈ 5 వేళ్ళకి కనెక్షన్స్ ఉంటాయి. ఆక్వా ప్రెజర్ చేస్తాం. ఎవ్రీథింగ్ ఈజ్ సైన్స్. అండ్ 5 fingers పంచభూతాలకు సంకేతం. ఈ అరిచేతిలోనే లక్ష్మీదేవి ఉంది, అమ్మవారు ఉంది, సరస్వతి ఉంది. సో ఈ మంత్రాన్ని చాంటింగ్ చేసేటప్పుడు ఎప్పుడు చాంటింగ్ చేయాలి? 24/7 365 days మనం ఉంటుంది విశ్వంలోనే, విశ్వంతోనే. ప్రతి ముహూర్తం మంచి ముహూర్తమే. నీ మైండ్ మంచిగా ఉంటే ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. ఓకే, సో ఎర్లీ అవర్స్లో చేస్తే చాలా బెటర్. సూర్యుడు ఉదయించక ముందు అండ్ లేట్ నైట్స్. ఎందుకు ఎర్లీ అవర్స్లో, ద బ్రాహ్మి ముహూర్తం టైంలో, లేట్ నైట్స్లో ప్రపంచం సైలెన్స్గా ఉంటుంది. ఎప్పుడైతే సైలెన్స్ ఉంటుందో యూనివర్స్ విల్ స్పీక్, గాడ్ విల్ స్పీక్. అప్పుడు దైవదూతలు మాట్లాడితే, విశ్వదూతలు మాట్లాడితే. అందుకే ఎక్కువ మనం మౌనం వహించాలి. సో నార్త్ ఫేసింగ్లో కూర్చొని వెన్నెముక నిటారుగా పెట్టుకొని కుబేర్ ముద్రలో కూర్చొని ఫస్ట్ ఏం చేయాలా, ఒక 21 times బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయాలా. అట్లీస్ట్ 18 times, అట్లీస్ట్ 9 times, అట్లీస్ట్ 6 times బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, బాడీ కంప్లీట్ ఫోకస్ శ్వాస మీద పెట్టి లెఫ్ట్ నాస్ట్రిల్, రైట్ నాస్ట్రిల్ ఊపిరి తీసుకునే విధానం మీద కాన్సన్ట్రేట్ చేసి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తే ఏమవుతుంది, బాడీ మొత్తం కామ్, కంపోజ్డ్, కూల్ స్టేట్కి వెళ్తుంది, పీస్ స్టేట్కి వెళ్తుంది. ఫస్ట్ చేయాల్సింది ఏంటమ్మా, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఎటువైపు కూర్చోవాలి, నార్త్ ఫేసింగ్ కుబేర్ ముద్రలో వెన్నెముక నిటారుగా పెట్టుకుని కూర్చోవాలి. పాయింట్ నెంబర్ 2, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. పాయింట్ నెంబర్ 3, కృతజ్ఞత చెప్పాలి. ఎవరికి? తల్లిదండ్రులకి, పంచభూతాలకి, ప్రకృతికి, ముక్కోటి దేవతలకి, మన గురువులకి, నవగ్రహాలకి కృతజ్ఞతలు చెప్పాలి. వీ హ్యావ్ టు సే అట్మోస్ట్ గ్రాటిట్యూడ్, వీ హ్యావ్ టు షో. ఓకే, గ్రాటిట్యూడ్ ప్రేయర్ అయిపోయింది. ఆ తరువాత మంత్రాన్ని చాంటింగ్ చేయాలి. చాంటింగ్ చేసేటప్పుడు ధైర్యంతో, గుండె లోతుల నుండి, మాట ఇక్కడి నుండి కాదు, ఇక్కడి నుండి రావాలా, మనస్సు నుండి ఆ మాట రావాలా, ప్రేయర్ రావాలా, మంత్ర రావాలా. చేస్తూ అప్పుల గురించి, అనారోగ్య సమస్యల గురించి, ఇబ్బందుల గురించి మాట్లాడకూడదు, ఆలోచించకూడదు. నేను కుబేరుణ్ణి, నేనే లార్డ్ కుబేర్ అని ఫీల్ అవ్వాలి. నేనే ఐశ్వర్యవంతుణ్ణి, నేను ధనవంతుణ్ణి, నేను మహారాజుని. ఐఎమ్ ద క్రియేటర్, ఐఎమ్ ద డివైన్ పవర్, ఐఎమ్ ద మనీ మ్యాగ్నెట్, ఐఎమ్ అబుండెంట్, ఐ ఫీల్ వెల్దీ. నేను గొప్పగా భావిస్తున్నాను, నేను ధనవంతుడిగా భావిస్తున్నాను, నేను సమృద్ధిగా భావిస్తున్నాను అన్న భావనని, అన్న స్టేట్ ఆఫ్ మైండ్ని కలిగి ఉండాలి. ద స్టేట్ ఆఫ్ మైండ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎ టెక్నిక్. హైయెస్ట్ వైబ్రేషన్స్ అంటారా? కలిగి ఉండాలి. ఎగ్జాక్ట్లీ, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీతో ఉండాలి, ఎనర్జెటిక్ గా ఉండాలి. కింగ్ ఎలా ఉంటాడు? కింగ్ ఎప్పుడు కింగే. అలాంటి మైండ్ సెట్ తో కూర్చొని చాంటింగ్ చేయాలి. చేస్తూ పైనుండి ధనవర్షం, కనకవర్షం మన పైన కురుస్తుందని గ్రహిస్తూ నార్త్ ఫేసింగ్ లో కూర్చుంటూ చేయాలి. మంత్ర ఏంటంటే ఓం ఓం హ్రీం హ్రీం శ్రీం శ్రీం క్రీం క్రీం శ్రీం శ్రీం కుబేరాయ కుబేరాయ అష్టలక్ష్మి అష్టలక్ష్మి మమగ్రహేధనం మమగ్రహేధనం పురయ పురయ నమః. పురయ పురయ నమః. ఇంతే. ఓకే, ఈ మంత్రాన్ని చాంటింగ్ చేస్తూ మన పైనుండి కనక వర్షం, ధనవర్షం కురుస్తుందని గ్రహిస్తూ కొన్ని రోజులు చేసి చూడండి. కొన్ని రోజులు, ఒక 90 days చేయండి. 10 రోజుల్లో రిజల్ట్ చూడడం స్టార్ట్ చేస్తారు. ఏదో ఒక రూపంలో ఎవ్రీడే మీ అకౌంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది. మార్క్ మై వర్డ్. అండ్ కోడ్ ఇస్తాను, నోట్ చేసుకోండి. సో ఫస్ట్ 11 days బ్లూ పెన్తో లెఫ్ట్ రిస్ట్ మీద రాయాలి. తర్వాత 11 days గ్రీన్ పెన్తో రాయాలి. అండ్ కామెంట్లో ఈ కోడ్ టైప్ చేయండి. థ్యాంక్ యూ లార్డ్ కుబేరా అని టైప్ చేయండి. ఇమ్మీడియట్గా యూనివర్సల్ బ్లెస్సింగ్ స్టార్ట్ అవుతాయి. కోడ్ నోట్ చేసుకోండి. 544795 లెఫ్ట్ హ్యాండ్ మీద నోట్ చేసుకోవాలి. ఓకే, 544795 విడివిడిగా చాంటింగ్ చేయాలి. 544795 అలా చాంటింగ్ చేయకూడదు. 544795 అని 108 times చాంటింగ్ చేయండి. కుబేర మంత్రంతో పాటు ఇది చాంటింగ్ చేయండి. 11 days బ్లూ పెన్తో రాయాలి, ఇంకో 11 days గ్రీన్ పెన్తో రాయాలి. మార్క్ మై వర్డ్స్, 11 రోజుల్లో రిజల్ట్ వస్తుంది 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 వస్తుంది. ఇది ప్రూవెన్ కాన్సెప్ట్. ఇమ్మీడియట్ రిజల్ట్, కంప్లీట్ కుబేరుడు ఆశీర్వాదం పొందేస్తుంది.
అండ్ మిగతాది మీ అందరికీ తెలిసిందే. సబ్జెక్ట్ని ఫాలో అవ్వాలి, పాజిటివ్గా ఉండాలి, పాజిటివ్ సెల్ఫ్ టాక్ చేయాలి, ఎఫర్మేషన్స్, డిక్లరేషన్స్, విజువలైజేషన్స్, ఇది ఎవ్రీడే గో త్రూ అవుతుంది. బట్ లార్డ్ కుబేరాకి రిలేటెడ్ ఇలా చేస్తే డబ్బును ఆశీర్వదిస్తారు. కుబేరుడిగా మారిపోతావు. కుబేర తత్వం శరీరంలోకి ఎంటర్ అవుతుంది. ఏంటమ్మా? కుబేర తత్వం శరీరంలోకి ఎంటర్ అవుతుంది. ఆ ఎనర్జీ ఒక్కసారి బాడీలోకి ఎంటర్ అయింది అనుకోండి, కేల్కతం దుకాణం, డబ్బుకి ఇంక లోటు ఉండదు. రాసి పెట్టుకోండి. సో మరి క్లాసెస్ డీటెయిల్స్ గురుగారు. జూన్ 8th నుండి కంప్లీట్గా 7 days మార్నింగ్ 5:45, 6 నుండి మార్నింగ్ 7:30 వరకు ఆన్లైన్లో జూమ్ కాల్లో నిర్వహించబోతున్నాం. కంప్లీట్ స్పిరిచువల్ రెమెడీస్, మనీ మెడిటేషన్స్, మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్, ఆస్ట్రాలజీని మేనిఫెస్టేషన్ కనెక్ట్ చేస్తూ నాలెడ్జ్ ఇవ్వబోతున్నాం. వాస్తుని మేనిఫెస్టేషన్ని, న్యూమరాలజీని మేనిఫెస్టేషన్ని కనెక్ట్ చేస్తూ సబ్జెక్ట్ ఇవ్వబోతున్నాం. 12 యూనివర్సల్ లాస్ గురించి డీకోడ్ చేయబోతున్నాం. ఎలాంటి మానవుడైనా, ఎలాంటి రాశి కలిగి ఉన్నా, ఎలాంటి రాజపూజ్యాన్ని కలిగి ఉన్నా, ఎలాంటి న్యూమరాలజీ ఉన్నా, ఓకే, ఎలాంటి డేట్ ఆఫ్ బర్త్లో జన్మ తీసుకున్నా, ప్రతి ఒక్కడు కుబేరుడు అవడానికి ఆశీర్వాదం ఉంది. ప్రతి ఒక్కడు ధనవంతుడు అవ్వడానికి అర్హత ఉంది. అర్హత లేకపోతే మానవుడిగా జన్మ పొందం. గుర్తుపెట్టుకోండి. కుబేరులు అవ్వడానికి అర్హత లేకపోతే మానవ జన్మ పొందము. మానవ జన్మ పొందేము అంటే ధనవంతుడు అవ్వడానికి అర్హత ఉంది, హక్కు ఉంది. అది ఎలా? త్రూ మేనిఫెస్టేషన్ మాట్లాడబోతున్నాం. జాబ్ మేనిఫెస్టేషన్, కెరియర్ మేనిఫెస్టేషన్, మ్యారేజ్ మేనిఫెస్టేషన్, హెల్త్ మేనిఫెస్టేషన్, వెల్త్ మేనిఫెస్టేషన్, ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, ధనాకర్షణ వ్యక్తులుగా మారడం, వాట్ నాట్, ఒక క్వాలిటీ, హై, రిచెస్ట్, లగ్జరియస్ లైఫ్ని ఎలా లీడ్ చేయడం, వాట్ ఈజ్ చారిటీస్, వాట్ ఈజ్ డొనేషన్స్, వాట్ ఈజ్ మనీ మేనిఫెస్టేషన్, వాట్ ఈజ్ మనీ మైండ్ సెట్, అండ్ కొన్ని సీక్రెట్ మంత్రాస్ ఇవ్వబోతున్నాం. బయట ఇక్కడ వరకు ఎవరు బహిరంగ బయటకు చెప్పలేదు ఆ మంత్రాస్, అవి చెప్పబోతున్నాం. కొన్ని ఇన్ఫర్మేషన్ సులభంగా, ఈజీగా, అంటే కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. అవన్నీ ఒక ప్రేయర్ లాగా ప్రతిరోజు చేస్తే చాలు. వేల కొద్ది, లక్షల కొద్ది రాయక్కర్లే. 5 నిమిషాలు ప్రాపర్ ఇంటెన్షన్తో, రైట్ వర్డ్, రైట్ ఫ్రీక్వెన్సీతో, రైట్ వైబ్రేషన్తో యూనివర్స్లోకి రిలీజ్ చేసే పని అయిపోద్ది. అండ్ హౌ టు కనెక్ట్ విత్ సుప్రీం, హౌ టు కనెక్ట్ విత్ గాడ్, హౌ టు కనెక్ట్ విత్ యూనివర్స్, హౌ టు కనెక్ట్ విత్ పంచభూతాస్, హౌ టు కనెక్ట్ విత్ నవగ్రహాస్, హౌ టు కనెక్ట్ విత్ యువర్ అంతరాత్మ. ఎన్ని టాపిక్స్ ప్రాక్టికల్గా చేయించబోతా ఉన్నాం. అసలు అంటే ద హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఐ హ్యావ్ ఎవర్ ఫెల్ట్ అంటే ఇప్పుడే అంటాను నేను. ఈ వీడియో జస్ట్ ఇలానే రాలేదు. మీరు ఎవరైనా సరే ఒక్క నిమిషం కొంచెం గనక ఫీల్ అయి ఉంటే క్లాసెస్ మీ కొరకే. సో కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి వెంటనే కాంటాక్ట్ చేసి రిజిస్టర్ చేసుకోండి. ధన్యవాదాలు గురుగారు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. అహం బ్రహ్మాస్మి. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. అతి త్వరలో కలుద్దాం.